వెల్కమ్ టు నట్ లైఫ్ స్టైల్ అండి. దిస్ ఇస్ జీవీఎన్జే. నా చేతిలో ఏముంది అనుకుంటున్నారు? పంప్కిన్ అండి. ఇది పంప్కిన్ చక్కగా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు మేము పంప్కిన్ హార్వెస్ట్ సీజన్లో ఉన్నాం అన్నమాట. ఫాల్ మాకు ఎంటర్ అవుతుంది. సో పంప్కిన్ హార్వెస్ట్ ఇది. సో ఎన్ని రకాల పంప్కిన్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు మెయిన్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పంప్కిన్ అన్నమాట. ఇది వైట్ పంప్కిన్, మై ఫేవరెట్ వైట్ పంప్కిన్. ఇది మనం లిఫ్ట్ చేసి చూద్దాము. ఓ మై గాష్, చాలా బరువు ఉందండి. ఇది వైట్ పంప్కిన్. ఇది వైట్ పంప్కిన్. చూసారు ఎంత బాగుందో వైట్ పంప్కిన్. ఆ కలర్ చూడండి, ఈ కలర్ చూడండి. ఓకే, ఈ వైట్ పంప్కిన్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వైట్ పంప్కిన్కి ఏమున్నాయంటే, ఈ వైట్ పంప్కిన్ క్యాన్సర్కి మనకి మంచిదన్నమాట. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మార్నింగ్ మనం ఇది ఎంటీ స్టమక్స్తో తాగితే చాలా మంచిది. ఇది క్యూర్ అవుతుంది అన్నమాట. ఈ జ్యూస్ తాగితే మార్నింగ్ ఎవరైనా తాగొచ్చండి. మనకి జాగ్రత్త పడటానికి, మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటివన్నీ తాగితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ వైట్ పంప్కిన్ మీకు దొరికితే మేక్ షూర్ యూ డ్రింక్ దిస్ వన్ ఇన్ ఎంటీ స్టమక్. స్కిన్ ఏం తీయొద్దండి, జస్ట్ వాష్ చేసి చక్క ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ తాగండి ఎంటీ స్టమక్తో. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఎప్పుడు మేము తాగుతాము. ఇది ఈ సీజన్ అప్పుడు మార్నింగ్ ఎప్పుడు మాకు ఇది వచ్చినా సరే తీసుకొని ఒక పీస్ రోజు తాగుతాం అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇదొక సేమ్ కలరు, ఆ కలర్ ఈ కలరు. ఈ పంప్కిన్స్ అన్నీ మనం తినొచ్చు, చక్కగా వండుకొని తినొచ్చు ఈ పంప్కిన్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక రకంగా ఉన్నాయి చూసారా, ఈ పంప్కిన్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నదో, చిన్నది. ఈ పంప్కిన్స్ రకరకాల పంప్కిన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము ఫాల్ సీజన్లో ఉన్నాం కాబట్టి పంప్కిన్ హార్వెస్ట్. ఈ పంప్కిన్ హార్వెస్ట్ ఇలాంటి సైజు పంప్కిన్స్ ఏం చేస్తారంటే, కొంతమంది ఇది ఫెస్టివల్కి వాడుకుంటారు, కొంతమంది ఇంటి ముందు డోర్ ముందు పెట్టుకుంటారు షోగా. ఓకే, ఇది ఫాల్ సీజన్ అని పెట్టుకుంటారు. కొంతమంది బేక్ చేస్తారు, కొంతమంది జ్యూస్ చేసుకుంటారు, కేక్స్ చేసుకుంటారు, దీంతో థింగ్స్ చేస్తారండి. దీంతో చాలా బాగుంటుంది. పంప్కిన్ పాయ చేస్తారండి, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇందులో అంతకన్నా ఇంకా చిన్నది ఉంటుంది, దీనికన్నా ఇంకా చిన్నది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వేరే ప్లేస్, ఇప్పుడు నా వెనక చూడండి, ఇక్కడ మీకు ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఫాల్ ఫ్లవర్స్ అన్నమాట. చూడండి అక్కడ చామంతి కలర్ ఎంత బాగుందో, అవన్నీ ఫాల్ కలర్స్. చామంతి పూలు, ఎక్కువ చామంతి పూలు అండి ఫాల్ కలర్స్. ఇక్కడ చామంతి పూలు ఎక్కువ. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇంకొక చూద్దామండి. ఇక్కడ మనం ఇక్కడ ఈ పంప్కిన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి ఎలా ఉందో. అబ్బా, ఇది అసలు మొయ్యలేమండి, చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి ఎలా ఉందో. ఓ చూడండి అసలు ఎన్ని రకాల పంప్కిన్స్ ఉన్నాయో. చాలా బాగున్నాయండి చూడటానికి, చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి. ఈ కలర్ చాలా బాగుంది, కానీ ఇది అసలు మనం చాలా బాగుంది. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. ఈ కలర్. కెన్ ఐ లిఫ్ట్ దిస్ వన్? ఓ మై గాడ్, అవుట్, ఇట్స్ వెరీ హెవీ. లెట్స్ గో. ఈ పంప్కిన్ చూసారా ఎలా ఉన్నాయో. ఈ పంప్కిన్స్ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఈ పంప్కిన్స్ ఏం చేస్తారంటే, ఇది హాలోవీన్కి యూజ్ చేస్తారు ఈ పంప్కిన్స్. ఇలాగా మనం చూద్దామండి, క్యారీ చేస్తానో లేదో చూద్దాం. చూడండి లిఫ్ట్ చేశాను, ఎలా ఉంది. సో ఈ పంప్కిన్ ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఇలాగా కళ్ళు పెట్టి ఫేస్ చేసి హాలోవీన్ అప్పుడు పెట్టుకుంటారు ఇంటి ముందు. కేక్స్ కూడా, పైస్ కూడా చేస్తారు దీంతో, చక్కగా పైస్ కూడా చేస్తారు. ఇది చూడండి, ఈ కలర్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ పంప్కిన్ క్యూట్గా చక్కగా ఉంది పంప్కిన్. సో ఇందులో ఇదొక కలర్ చూడండి, ఇదొక కలర్, రకరకాల కలర్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా పెద్దవి ఉన్నాయి, వెళ్దాం దానికి. ఇదిగోండి
ఈ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ కలర్స్ చూడండి, ఆరెంజ్ కలర్ చక్కగా క్యూట్గా గ్రీన్ ఆరెంజ్ మిక్స్ అయి ఉంది. సో ఇది $399 అండి. $399 ఈ చిన్న కాయ. $4 అనుకోండి, 4. సో ఇది చూడండి, ఇది కూడా అంతే, $4 అండి. ఇది $4. సో ఇవి క్యూట్గా ఉన్నాయి. ఇది పెట్టారన్నమాట పెద్ద సైజు. ఇది చిన్నవి అండి వైట్ పంప్కిన్స్. ఈ వైట్ పంప్కిన్స్ చిన్నవి. ఇది కూడా $4. సో నెక్స్ట్ మనం ఇది చూడండి, చక్కగా డిజైన్ చేసినట్టు పెయింటింగ్ చేసినట్టు ఉందండి. ఇది ఒరిజినల్ కానీ పెయింటింగ్ చేసి టాయ్ లాగా ఉంది చూడటానికి. ఎంత చక్కగా ఉంది సారా. పంప్కిన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎవ్రీవన్ షుడ్ ఈట్ పంప్కిన్, వెరీ గుడ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఈట్, కుక్ అండ్ ఈట్. మీకు ఇష్టం లేకపోతే డ్రింక్ ద జ్యూస్, దట్ విల్ క్లీన్ యువర్ స్టమక్. అండ్ ఎస్పెషలీ ద వైట్ పంప్కిన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. క్యాన్సర్ క్యూర్ అన్నమాట అది. ఇది చూసారా, దీని మీద నేను కూర్చోవచ్చు కూడా అండి. ఈ పంప్కిన్ మీద కూర్చోవచ్చు. ఒక చైర్ లాగా, ఒక స్టోన్ లాగా పెద్దగా వచ్చింది. పీచ్ కలర్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగున్నాయి పంప్కిన్స్, చాలా బాగున్నాయి. పంప్కిన్ పైస్ ఎక్కువ చేస్తారు. పంప్కిన్ పైస్ చాలా డెలిషియస్గా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నమాట. అంత టేస్ట్ ఉంటుంది పంప్కిన్ పై. మీ అందరు కూడా ట్రై చేయండి పంప్కిన్ పైస్. ఓకే, నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను అనుకున్నారు? పంప్కిన్ మీద కూర్చున్నానండి. పంప్కిన్ మీద గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ $80 అండి. ఇది $80. ఈ గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంది చూసారా. ఎన్ని పౌండ్స్ ఉందో తెలియదు. ఇది దీనికన్నా ఇంకా పెద్దగా ఉంది. ఇది ఎంత ప్రైస్? ఇది ప్రైస్ ఇది మాత్రం $80. ఇవన్నీ $80 అండి. ఇది $60. ఇది $60. ఇది $60. ఈ పంప్కిన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఎంతమంది ఒక ఫుల్ ఒక 1000 మంది కొండొచ్చు అనుకుంటా ఈ పంప్కిన్. 1000. ఇవన్నీ హ్యాలోవిన్కి యూజ్ చేస్తారండి చక్కగా ఇలా. సో దీని తర్వాత ఇది ఒక కలరు, ఇది ఒక కలర్ అండి. స్మాలెస్ట్ పంప్కిన్ ఇది. నేను ఎప్పుడు ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఒక చిన్నది ఇలా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాను. షోక్ అన్నమాట. పాడవదండి, ఎన్ని రోజులు అలాగే ఉంటుంది. తర్వాత వైట్లో కూడా స్మాలెస్ట్ ఉంది. ఇంకా ఆరెంజ్లో కూడా స్మాలెస్ట్ ఉంది చూసారా. అంత పెద్ద గుమ్మడికాయ చూశారు, మళ్ళీ చిన్న గుమ్మడికాయ చూశారు నాకు. ఇప్పుడు ఇది ఏ డిజైన్ లేకుండా ఇది ఒకటి ఉంది చూసారా. ఇది ఆరెంజ్ సగం ఉంది. ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి. ఇప్పుడు ఇది ప్లెయిన్ గుమ్మడి, చిన్న గుమ్మడికాయ అన్నమాట. చిన్న గుమ్మడికాయ అంత బాగుంది కదండి. సో ఇలాగా ఆ పెద్దవి నేను చూపించాను కదా, ఇలా డెకరేట్ చేస్తారండి. ఇలా హ్యాలోవిన్కి ఇలా డెకరేట్ చేసి చక్కగా ఇంటి ముందు పెట్టుకుంటారు, డోర్ ముందు పెట్టుకుంటారు. ఇట్లాగా ఫెస్టివల్, ఫాల్ హార్వెస్ట్ సీజన్ కాబట్టి. సో ఇట్లాగా ఈ పంప్కిన్ మీకు చూపించాను. గుమ్మడికాయ ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి అమెరికాలో. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.